కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుంచి 4000 ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలోని 65 లక్షల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం 2700 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం ఈ నెలలో 4400 కోట్ల మొత్తాన్ని పింఛన్లకు మంజూరు చేసిందన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పెంచిన పెన్షన్ బకాయి నెలకు 1000 రూపాయల చొప్పున 3 నెలలకు 3000 కలిపి మొత్తం 7000 పింఛన్ అందజేస్తామన్నారు. అధికారుల్ని ఉపయోగపెట్టి ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే విధానం, ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసి ఇవాళ మేము జూలై 1వ తారీఖున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టబోతున్నాం. ఇది విజయవంతమవుతుంది. లబ్ధిదారులందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని మేము ఇవాళ పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పంపిణీని అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. దీనితో పాటు ప్రధానమైన 4 అంశాలు కూడా మేము ముందు పెట్టాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ఇప్పటికే కేబినెట్ బ్రీఫింగ్లో మా ఐఎన్పిఆర్ మంత్రి గారు కేబినెట్ బ్రీఫింగ్లో మీడియాకంతా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పినటువంటి దానికి అనుగుణంగా చేసినటువంటి అనేక నిర్ణయాల్లో ఇవాళ భరోసా కల్పించడానికి పేద వర్గాలకి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మా ఎన్నికల ప్రణాళికలో మెగా డిఎస్సి పెడతామని చెప్పి మేము హామీ ఇచ్చాం. గతంలో 4 సంవత్సరాలు కాలయాపన చేసి మెగా డిఎస్సికి నీళ్లు వదిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వేరు, ఇవాళ ప్రజా ప్రభుత్వంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం వేరు అని చెప్పి మేము తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సికి అనుమతి ఇచ్చాం. ఈ అనుమతి ఇవ్వడమే కాదు, డిసెంబర్ మాసంలోగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేయాలని, పరీక్షా విధానం కానీ పరీక్షలకు కూడా సరైనటువంటి విధానంలో అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా ప్రశ్నాపత్రం తయారు చేసే దగ్గర నుంచి వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు ప్రతిదీ అభ్యర్థులకు కూడా తెలిసే విధంగా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి, వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని ఆరోపించారు. మంగళగిరిలో డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో హోంమంత్రి సమావేశం నిర్వహించారు. 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని, గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని విమర్శించారు. ఇక నేటికి విశాఖ జిల్లాలో ఒక్క పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తోందని అన్నారు హోంమంత్రి వంగల్పూడి అనిత. ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే 50% వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి. అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పినట్టుగా వింటే ముందు, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి కాదు. కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నట్టు మాట్లాడతారు. ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మ్యాక్సిమం చెప్పరు, కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చేది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని మొన్న చీరాల సంఘటన జరిగిందండి. ఆ అమ్మాయికి అసలు అభోషపం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్కి రోజువారీ వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది. గాంజాయి రాత్రంతా తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు. మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవానగరం గ్రామ సమీపంలో చిరుత గుంతలో చిక్కుకుంది. అటువైపు వెళ్లిన పశువుల కాపర్లు గుంతలో చిక్కుకున్న చిరుతను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను రక్షించి నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిరుత గుంతలో పడి 15 గంటలకు పైగా కావడంతో దానికి నీరు, ఆహారం అందజేశారు. ఈ జన్మలో చేసిన పాపం మరో జన్మలో తగులుతుంది అనేది పాత సామెత. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతున్నట్లు ఎప్పటి పాపం అప్పుడే వెంటాడుతోంది అనడానికి నిదర్శనమే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్. ఒకటా రెండా లెక్కకు మించిన తప్పులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులు. మాచర్లను సొంత సామ్రాజ్యంలో చేసుకొని మరీ రాచరికపు పాలన చేశారు. ఆయన మరోసారి గెలుపు కోసం ఎన్నికల్లో పాల్పడిన హింసకు ఎట్టకేలకు తెరపడింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రాజకీయ జీవితమంతా నేరమయమే. హత్యలు, దాడులు, కబ్జాలతో చెలరిగిపోయి రౌడీ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి జడ్పీటీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తర్వాత 2009లో ఎమ్మెల్యేగా మాచర్ల నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక అప్పటి నుంచి వరుసగా 2019 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం, పట్టు కోసం ప్రత్యర్థి పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశాడు. ప్రభుత్వం ఏదైనా నియోజకవర్గంలో తనకు ఎదురు లేకుండా చూసుకున్నాడు. ఇలా 2 దశాబ్దాల పాటు తిరుగులేని నియంతగా వ్యవహరించి అరాచక పాలన సాగించారు. ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రాచరికపు పాలన నడిపించారు. ఆయన కనుచూపు మేర కనపడేదంతా లాక్కోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం వ్యవస్థలో పనిచేసే అధికారులను వాడుకునేవారు. ఇలా అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలు ఓ చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించి నియంతలా వ్యవహరించారు. నియోజకవర్గ పరిధిలో జరిగే ఏ పనైనా వాటా మాత్రం సార్కు వెళ్లాల్సిందే. లేదంటే లెక్కకు మించి చెల్లించుకోక తప్పదన్నట్లు గూండాయిజం, దాదాగిరి చేపించి భయభ్రాంతులకు గురిచేసేవాడు. 20 ఏళ్లలో తాను చేయని అరాచకమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కాకీలకు సైతం ఆయన మాటే వేదం. ఆయన గీసిన గీత దాటితే ఇక అంతే సంగతులు అన్నట్లు వ్యవహరించేవారు. ఆయన సామ్రాజ్యంలో కేసు పెట్టాలంటేనే భయపడిపోయేవారు. అంత చేసి ధైర్యంగా ఓ అడుగు ముందుకేసినా ఫలితం మాత్రం శూన్యం. అందుకు ఉదాహరణే వెల్దుర్తి మండలం జోపలవీడు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున మహిళా అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఆమె నామినేషన్ పత్రాలు చించేయడం. ఒక్క స్థానిక సంస్థ ఎన్నికలే కాదు, ఆయన సామ్రాజ్యం పరిధిలో ఏదైనా తను నిలబెట్టే మనిషే గెలవాలి, కాదు గెలిపిస్తాడు అనడం కరెక్ట్. స్థానిక నేతలు ఎవరైనా ఆయన కనుసన్నల్లో నడవాల్సిందే, కాదని ఎదురు తిరిగితే దాడులు చేయడం పరిపాటి. ఆయన ప్రజల మన్ననలతో పొందిన స్థానాల కంటే బెదిరింపులకు పాల్పడి గెలిచిన స్థానాలే అధికం. అందులో మాచర్ల పురపాలికతో పాటు కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులన్నీ వైఎస్ఆర్సీపీకే ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్షాలను కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితిని క్రియేట్ చేశారంటే పిన్నెల్లి సోదరులు ఏ స్థాయిలో రాచరికపు పాలన సాగించారో అర్థం చేసుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం అంటే అదేదో సినిమాలో చూపించినట్లుగా కాదు, అంతకు మించి అన్నట్లు వ్యవహరించేవారు పిన్నెల్లి సోదరులు. వారి ఆగడాలకు, ఆకృత్యాలకు అంతే ఉండదు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో తెలంగాణ మద్యం తెచ్చి తన అనుచరులతో విక్రయించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలు సరిహద్దు దాటి వెళ్లాలంటే ఒక్కో దానికి 12,000 వసూలు చేసి కోట్లు వెనకేసుకున్నారని విమర్శలు సైతం లేకపోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ కాంట్రాక్టులు మొత్తం పిన్నెల్లి అనుచరులే చేస్తూ అందిన కాడికి దండుకునేవారు.
కోట్లు కొల్లగొట్టిన పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షం ఉండడానికే వీల్లేదన్నట్లు వ్యవహరించేవారని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు కారంపూడిలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. దేశం మొత్తం నివ్వెరపోయేలా అరాచకాన్ని సృష్టించారు. ఆయన ఆగడాలను అడ్డుకోపోయిన ఎందరో నేతలను సాధారణ పౌరులపైన దాడులకు తెగపడేవారు. మహాభారతంలో 100 తప్పుల తరువాత శిశుపాలుడికి శిక్ష పడినట్లు మాచర్ల నియోజకవర్గంలో దమనకాండ అరాచకాన్ని సృష్టించిన పిన్నెల్లికి కోర్టు తాజాగా శిక్ష విధించింది. అయితే పిన్నెల్లి సోదరుడు రామకృష్ణారెడ్డికి శిక్ష పడింది. కానీ ఆయన పాపాలలో భాగం పంచుకున్న ఆయన సోదరుడు ఆచూకీని మాత్రం పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోయారు. త్వరలోనే అన్నకు పట్టిన గతే పడుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. 2 దశాబ్దాల పాటు అరాచకం సృష్టించి లెక్కకు మించిన తప్పులు చేసిన పిన్నెల్లి ఎట్టకేలకు కటకటాల వెనక్కు వెళ్లాడని నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన దాడులకు బలైన వారు సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఇక మధ్యాహ్నం విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉండాలని అధికారులకు సూచించారు. తిరుపతి డ్రామా కార్యాలయాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడ అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని చెత్తబుట్టలో ఉండడం చూసి నేతలు కంగుతిన్నారు. సీఎంగా మారిన సందర్భంలో చిత్రపటాన్ని లోపల ఉంచాలి, అలా కాకుండా చెత్తబుట్టలో పడేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెత్తబుట్టలో పడేసిన అధికారులు, సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అనంతరం దీనిపై టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందుకు కూడా చెప్తున్నా, అతను మనసు ఇట్లా చేస్తున్నా, అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలని తిరుపతి నగరం అర్బన్ మండలంలోని ఎంఆర్ హౌస్ అనుకున్న పీడీ డామా కార్యాలయాల్లో వాళ్ళ అవమానపరంగా కొన్ని చోట్ల పడేయడం జరిగింది. మా నాయకులు పరిశీలించి అక్కడ వారికి ఒక వార్నింగ్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని గౌరవించి ఏదైతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టాలని చెప్పి వారి గౌరవించాలని కూడా ఒక చట్టం తీసుకొని వస్తే, కొంతమంది ఇంకా అధికారులు, అవినీతి అధికారులు, వేరే పార్టీ తొత్తున్న అధికారులు కూడా వారి చిత్రపటాలు కింద పెట్టి కూడా అవమానం చేస్తున్నారు. వారికి మేము ఒకటే హెచ్చరిస్తూ, మేము ఈ రోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పెంచుల కిషోర్ కలిసి వారి మీద కంప్లైంట్ చేసి తక్షణం వారి విధులను తొలగించాలి, లేనిచో మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్లి కూడా వారి మీద మేము చర్యలు తీసుకోవడానికి ఈరోజు ముందుకొచ్చాం. కాబట్టి డిఆర్ఓ ఒకటే మా హామీ ఇచ్చారు, నేను కూడా దీన్ని నోటీస్ చేశాను, ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి. ఎక్కడ కూడా రాష్ట్రంలో, జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కూడా మేమన్నా చూసుకుంటామని కూడా వారు మాట ఇచ్చారు. ఒకటే మేము అధికారం హెచ్చరిస్తున్నాము, మీరు ఉద్యోగాలు చేయండి, ఈ రాష్ట్ర ఖజానా నుంచి మీరు జీతాలు డ్రా చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి తప్ప వేరే పార్టీ తొత్తులుగా ఉంటే దయచేసి సెలవు పెట్టి పోండి, లేకపోతే. నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం జెండా వీధికి చెందిన కౌసర్ ఖాందీ అంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు స్పందించారు.
టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ముస్లిం మైనారిటీ నేతలు మండిపడ్డారు. వైసీపీ కార్యాలయం సర్వే నెంబర్ 222లో ఉందని తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన లీజ్ అమౌంట్ని 66,000 రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. ఇక పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోకుండా ఓ మహిళ టీడీపీ నేతల సహకారంతో ఫిర్యాదు చేయించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని దుష్ప్రచారాలు మానుకోవాలన్నారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైసీపీ మైనారిటీ నేతలు హెచ్చరించారు. జిల్లాకు ఒక చోట ప్రభుత్వ భూమి ఉంటే లీజుకు కేటాయించండి అని, దాని అనుసారంగా అప్పటి కలెక్టర్ గారు ఆ ల్యాండ్ 2 ఎకరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు మన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ జమానా, దీంట్లో కూడా అనిల్ పత్ర ఏమీ లేదు, ఆయనకి 2 ఎకరాలు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించారు. దానికి చెల్లించవలసిన లీజ్ అమౌంట్ 33 సంవత్సరాలకి ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకు 1000 రూపాయలు అని చెప్పేసి 60,000 రూపాయలు కూడా ఆ రోజు కట్టేయడం జరిగింది. సరే, ప్రభుత్వాన్ని అడిగాము, ప్రభుత్వం ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం. దీంట్లో ఎటువంటి ఏముందండి, ప్రలోభం ఏమైనా ఉందా, దీంట్లో చట్ట వ్యతిరేకత ఏమైనా ఉందా? ఆ ల్యాండ్ని పార్టీ ఆఫీస్ కోసం మళ్ళీ 1 సంవత్సరం 1.5 సంవత్సరం తర్వాత అప్పటి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన చేతుల మీద దాన్ని కట్టడం స్టార్ట్ చేశారు. ఆయనే కట్టారు. మేము చెప్తున్నాం కదా, మేము పార్టీ ఆఫీస్ కాదు, ఆయన ముందు వచ్చి నేను కడతాను పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఆయన అడగండి, నేను కడతానని చెప్పేసి కట్టడం మొదలుపెట్టారు. చాలా వరకు నిర్మాణం పూర్తయింది. ఇటీవల 2 నెలలు 3 నెలల క్రితం పార్టీ మారక ముందు వరకు కూడా పార్టీ జిల్లా కార్యాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి. అలా 2-3 నెలల నుంచి ఆ పని కూడా ఆపేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రతి ఒక్క విషయం ఆయన దగ్గరే ఉంది, వేమిరెడ్డి ప్రభావం, అది అడగవచ్చు. ఇంకోటి, దీనికి ఈ ల్యాండ్కి సంబంధించిన డబ్బులు వేసేశారు కదా అనిల్ కుమార్ గారు కలెక్టర్ ద్వారా పార్టీ ఆఫీసుల కోసం జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నుండి విజయవాడకు వెళ్లే పాత బస్సు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో తాము పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన నూతన సూపర్ లగ్జరీ బస్సును మడకసిర డిపోకు వచ్చేలా చేశారు. తాజాగా నేడు ఆ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. మడకసిర డిపోకు దాదాపు 25 బస్సులు ఇంకా కావాలని డిపో మేనేజర్ విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రితో మాట్లాడి మడకసిర డిపోకు కావాల్సిన అన్ని బస్సులను, కావాల్సిన కనీస సౌకర్యాలన్నింటినీ పరిష్కరించే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ కొత్త లగ్జరీ బస్సుని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మడకసిర నియోజకవర్గ ఆర్టీసీ డిపో నుంచి ఇతర ప్రాంతాలకు కావలసినటువంటి బస్సు సౌకర్యాలని ఏర్పాటు చేయమని దాదాపు 25 బస్సులు మాకు అవసరం అని చెప్పేసి ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. రేపు ఎల్లుండో రవాణా శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయము, ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సంబంధించి సదుపాయాలు, సీసీ రోడ్లు కానీ లేదా మోటార్ సైకిల్ స్టాండ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, అదేవిధంగా మడకసిర నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు కానీ, గ్రామీణ ప్రాంతాలకు కానీ లేదా తిరుపతి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ లాంటి ఇంకా సర్వీసులు దాదాపు 25 అవసరం అని చెప్పేసి మా దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటినీ రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని సందర్భంగా ఏపీఎస్. పల్నాడు జిల్లా అందుగుల కొత్తపాలెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుండి గుంటూరు వైపు వెళుతున్న ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకలు విజయవాడలో నిర్వహించారు. నగరంలోని ఓ హోటల్కు ఈ వేడుకలు జరిగాయి. నూతన పరిశ్రమల స్థాపనకు 9.39 కోట్ల రుణాల పంపిణీ, 38 నూతన పరిశ్రమల అనుమతి పత్రాలను ఈ సందర్భంగా మంత్రి అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత సేవలను వివిధ రంగాలలో అందిస్తున్నారు. యువత ఏపీలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని పేర్కొన్నారు. ఇక ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు ఏపీ ఎస్ఎంఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, ఏపీ రెరా మాజీ చైర్మన్ వి రామ్నాథ్, రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ రామ్మోహన్ రావు, ఎండి రమేష్లు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కలిగిన తనకు మంత్రి పదవి కూడా ఇచ్చి తనపై మరింత బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టారని, తన శాఖలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. First place, I would like to thank my leader, Sri Nara Chandrababu Naidu garu, for giving me an opportunity to serve the state at this crucial time under the Ministry of MSME, SERP and NRI Relationship. I should say that it's time for us to rethink on rebuilding the Andhra Pradesh, because the last 20 years we have built strength for engineers like computer science or mechanical or electronic, give it, you name it. We are the strongest force in the entire world in terms of service industries. We have made our young minds stronger in giving the best service in all over the world. We see the CVOs or big leaders in big organizations like Google, Microsoft, or any other IT or mechanical or any industry. We have the Telugu boys. Because you see that in Andhra Pradesh, especially in Andhra Pradesh, every house has got a relation who is staying in US or UK or any part of the country. But we don't have any MSME industries from the village or in the household. We should rethink on building any entrepreneurs, because Andhra as such, we have good sources of funding and our asset values are very good, and we only need a platform. But now that we are in a place where we have a more scope on MSME industries, that I believe, because there are a lot of people, youngsters, who want to establish industry but they don't have a right idea of keeping an industry. So that's where we need to focus. We need to build a proper infrastructure where they can just guide them and place them in an industry who could employ hundreds of people in their industry. Because I am a graduate in US, I did my masters in US, I worked in US, Hong Kong and Dubai. I've seen nations building, they're very disciplined, and government was very friendly to them in terms of encouraging the aspiring interests. I think now it is time for us. We are in a situation where the bankers could help us, the government could help us, and big entrepreneurs or like FAPSIA, organizations like FAPSIA could encourage the young minds. తిరుపతి జిల్లా మల్లవారిపాలెం గ్రామ సమీపంలోని చెరువులో భారీ యంత్రాలను ఉపయోగించి మట్టిని తవ్వి టిప్పర్ల సహాయంతో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను స్థానిక ఉపాధి హామీ మహిళలు అడ్డుకున్నారు. ఊరి చెరువులో నుండి మట్టి తరలించడానికి ఎవరు అనుమతులు ఇచ్చారంటూ మహిళలు వాళ్ళని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెస్ట్ పంచాయతీ ఇక్కడ మమ్మల్ని మా గ్రామాన్ని పర్మిషన్ అడగకుండానే ఇక్కడ మట్టి తవ్వుతున్నారు. కరువు పని లేదు మాకు. మేము 50-100 మంది కరువు పనిదారులు ఉన్నారు, కానీ మాకు కరువు పని జాబితా లేదు. దానివల్ల మేము ఇక్కడ పని ఆపాలని వచ్చినాం. మట్టి ఎవరిని అడిగి ఇక్కడ పర్మిషన్ అడిగి తీరుతున్నారో తెలియదు. ఎవరు పోతున్నారు, దీన్ని నమ్మిన వాళ్ళు ఎవరు పోతున్నారు. టిప్పర్లు తీసుకొని వచ్చి ఎత్తి వేస్తున్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయన తీసుకెళ్లారు. జైలు బయట ఆ మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలు అధికారులు పిన్నెల్లిని లోపలకు తీసుకెళ్లారు. ఈవీఎం విధ్వంసం, పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. లోపలికి రావద్దు, అటుకుని తీసుకోండి సార్, ఒక 5 నిమిషాలు వాళ్ళు వస్తారు. శ్రీకాకుళం జిల్లా ప్రహరాజపాలెం గ్రామానికి చెందిన కిరీటం సీతయ్య ఏపీ సీనియర్ పురుషుల ఫుట్బాల్ రబీ టీంలకు ఎంపికయ్యాడు. దీంతో అతని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అభినందించారు. ఈ నెల 29, 30వ తేదీల్లో పూణే వేదికగా నేషనల్ రగ్బీ ఛాంపియన్షిప్ జరగనుంది. అయితే తన ఆర్థిక ఇబ్బందుల వల్ల సీతయ్య అందులో పాల్గొనేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో క్రీడాకారుడిని స్థానికులు పాతపట్నం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సీతయ్య ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న మామిడి గోవిందరావు తన సొంత డబ్బులతో ఆర్థిక సాయం చేశారు. మీ అందరితో పంచుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. మీతో పంచుకోవాలని ఏంటి అపవాదం అనుకుంటున్నారా? ఏ మండలం వెళ్ళినా ఇక్కడ బయట మండలం కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాస్తవమే. ఏ మండలం వెళ్ళినా మా మండలం బాగుంది, పాతపట్నం మండలం గురించి చూసుకోండి, మీ ఊరు గురించి చూసుకోండి, ఆ మండల పరిస్థితి బాగోలేదని చెప్పడం అనేది ఒక అపవాదం అంత ప్రత్యేకంగా. నేను అందరికీ ఒకటే భరోసా, పాతపట్నం మండలం కోటలు, పాతపట్నం మండలం సంబంధించిన ప్రజలందరూ నా ప్రజలు. నేను వాళ్ళ బిడ్డనే, నేను వాళ్ళతో జీవించాను, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, వాళ్ళతో అక్కడే చదివాను, అక్కడే ఉన్నాను. ఎవరేమనుకున్నా సరే మీరు అది నమ్మకండి. పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎట్టి పరిస్థితిలో వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి, మండలంలో కూడా ఆశీస్సులు ఉంటాయని నేను ఆ రోజు నిర్మోహమాటంగా ఎలక్షన్ అవకముందే చెప్పారో లేదు. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. అయితే ఎలక్షన్ బూత్ కౌంటింగ్ అవుతున్నప్పుడు మాత్రం నాకు ముందు 5 రోజుల నుంచి తెలుసు. ప్రజలందరూ ఏ విధమైన అంటే మీకు ఒక్క విషయం మేము చెప్పిన తర్వాత కంటెంట్ చేస్తాను. నేను కావాలి ఎమ్మెల్యే ఇక్కడ పాతపట్నం. పల్నాడు జిల్లా బొల్లాపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సందర్శించి యూనిఫామ్ కిట్లను అందజేశారు. ఆ తర్వాత భోజనశాలను పరిశీలించారు. పాఠశాలలోని పలు సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. భోజనం సరిగా ఉండడం లేదని, పస్తులు ఉండాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల ఉద్యోగులు, సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. లేదంటే కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. చెప్తుంటే ఇంకో లేదు రుచిగా ఉంటుందా క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నాను. నా పేరు బి పాపాబాయ్. ఇక్కడ మేడం వాళ్ళు ఆంటీ వాళ్ళకి చెప్పిన అన్నం సరిగ్గా వండమని. నిన్న శనివారం సార్ అన్నం బాగలేదు సార్, బియ్యం ఉంది. మేడం వాళ్ళు నిన్ను చెప్పిన ఆంటీ వాళ్ళు విన్నారు సార్. అప్పుడు నేను ఈరోజు పొద్దున్న సార్ ఆంటీ ఏమో నాకు జడే పిలుచుకుంటే ఆంటీ ఏమో ఎమ్మెల్యే గారు వచ్చారు సార్. ఇప్పుడు ఏమో ఆంటీ స్టోరమెంట్ నుంచి స్టోరమెంట్ ఆంటీ చెప్తుంది సార్. వీళ్ళు ఇంతమందిలో అమ్మాయి ఒకటి చెప్పింది, 8 రోజుల నుంచి మేము బాగా చేయట్లేదా ఏంటి అరుస్తుంది సార్. మేడం వాళ్ళు చెప్పినా అరుస్తుంది సార్. అప్పటి నుంచి ఇప్పుడు బాగా చేస్తారు సార్, మధ్యలో చేయరు సార్. మేడం వాళ్ళు బాగానే ఇస్తున్నారు, ఆంటీ వాళ్ళే సార్ చేయరు సార్. తేనె అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలుసు. అయితే అదే తేనెటీగల పరిశ్రమ పెట్టి తన కాళ్ల మీద తాను నిలబడి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే పితాని సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని పి గన్నవరం సెంటర్కి ఆనుకుని ఉన్న తాటికాయల వారి పాలెంలో తేనెటీగల పరిశ్రమను ఏర్పాటు చేసి లాభాల బాటలో నడుస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తేనెటీగల పరిశ్రమను స్థాపించి సక్సెస్ఫుల్గా 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇక తేనెటీగల పెంపకంలో ఉండే మెళకువలు, లాభాల గురించి ఈరోజు చక్కటి కార్యక్రమం మీకోసం అందిస్తోంది న్యూస్ 360. స్వచ్ఛమైన తేనెను ప్రజలకు అందించాలనే తపనతో తేనెటీగల పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు రైతు పితాని సత్యనారాయణ చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో అంటే సుమారు 50,000 రూపాయల నుంచి ఈ పరిశ్రమను స్థాపించవచ్చని, 2 లక్షల రూపాయలు పెట్టుబడితో 5గురు సంతోషంగా జీవించవచ్చంటున్నారు రైతు సత్యనారాయణ. కేవలం 50,000 నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 2-3 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. హ్యాపీగా మనం నలుగురికి ఒక ఎంప్లాయ్మెంట్ మనమే ఇవ్వచ్చు. మంచి లాభాలు ఉంటాయి ఇందులో. మనం కష్టపడి కలితే లాభం ఉంటుంది. కష్టపడాలి, ఫస్ట్ కష్టపడకపోతే ఏం ఉండదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామం వెళ్లి తేనెటీగల పరిశ్రమకు కావలసిన ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని ఆయన పరిశ్రమ ప్రారంభించినట్లుగా చెబుతున్నారు. మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఉండిలో ట్రైనింగ్ అయ్యాడు. అక్కడ ఉండిలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, తేనెటీగల సంరక్షణ కేంద్రం, అక్కడ ట్రైనింగ్ అయ్యాడు. తేనెటీగలు పువ్వులలో మకరందాన్ని తేనెగా మార్చి తేనె పట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. తద్వారా తేనె ఎక్కువ దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఎక్కువగా పూల తోటలు ఉండే చోట లేదా లంక గ్రామాలు ఉండే చోట ఈ పరిశ్రమను పెట్టుకుంటే 30 నుంచి 40 రోజులలో మంచి ఆదాయం వస్తుంది. దీని ద్వారా స్వచ్ఛమైన తేనెను ఆస్వాదించవచ్చు అంటున్నారు. ఇది కొబ్బరి తోటలో పెడితే వచ్చేస్తుంది అంటారా, లేకపోతే చుట్టుపక్కల ఫ్లవరింగ్ ఉన్న? ఫ్లవరింగ్ అండి మెయిన్. కొబ్బరి తోట అన్నది కదా, ఫ్లవరింగ్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇదంతా లంకలేదు, ఏదో పండుతూ ఉంటూనే ఉంటుంది. ఫ్లవరింగ్ ఉండి నిత్యం ఫ్లవరింగ్ ఉంటుంది ఇక్కడ, అందుకని మేము ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మానవ జాతి కంటే ముందుగానే తేనెటీగలు ఉన్నాయని, ఇవి 5 రకాల జాతులని,
రాణి జాతి, మగ, ఆడజాతి, సైనిక జాతి, మిలఫర్ జాతులుగా ఇలా 5 రకాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో మిలఫర్ జాతి తేనెటీగలను తాను పెంచుతున్నానని, ఈ జాతి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని రైతు సత్యనారాయణ అంటున్నారు. ఈ తేనెటీగలు 5 రకాలు ఉంటాయి. మనం ముఖ్యంగా మేము మెలిఫెరా జాతిని పెంచుతున్నాం. ఈ మెలిఫెరా జాతి డొమెస్టికేటెడ్ జాతి ఇది. మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఈ నిరుద్యోగులకి చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇందులోని. ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు నిరుత్సాహపడకుండా హ్యాపీగా ఈ పరిశ్రమను స్థాపించుకొని వారి జీవనోపాధి పొందొచ్చు. తేనెటీగలు మానవ జాతికి ఎంతో మేలు కూడా చేస్తాయని చెబుతున్నారు. ఈ భూమండలంపై తేనెటీగ ఒక సృష్టికర్త అని, తేనెటీగలకు ప్రకృతిలో ఉన్న పువ్వుల నుంచి తేనెను స్వీకరించడం మాత్రమే తెలుసని, తేనెటీగలు జరిపే పరాగ సంపర్కం వల్ల పువ్వు నుంచి పండు, పండు నుంచి గింజ తయారవుతాయని, వాటి నుంచి వచ్చే గింజలతో మళ్లీ మొక్కలు పుడతాయని, దీని ద్వారా ప్రకృతిని, అడవులను పెంచే ప్రక్రియలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు రైతు సత్యనారాయణ. పూల తోటలు, అడవులు పెరగడం ద్వారా మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలిపారు. తేనెటీగలు మానవ జాతి కన్నా ముందే పుట్టాయి. మనకి మానవ జాతికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరాలో ముఖ్య భూమిక పోషిస్తాయండి ఈ తేనెటీగలు. ఎందుకంటే పరపరాగం పాలినేషన్ అంటారు. పాలినేషన్ జరగడం వల్ల పరపరాగ సంపర్కం జరగడం వల్ల మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ మరలా విత్తనం అవుతుంది. విత్తనం అయ్యి మనకి విత్తన వ్యాప్తి జరిగి మనకి చెట్లు, అడవులు ప్రత్యక్షంగా తయారవుతున్నాయి. ఈ తేనెటీగ అన్నది లేకపోతే ఈ పరపరాగ సంపర్కం జరగదు. ఈ మనకి గ్రీనరీ ఉండదు. తేనెను స్వీకరించలేని ఈగలు పిల్లలను సాకడం, తెచ్చిన తేనెను గదుల్లో దాయడమే చేస్తాయని చెబుతున్నారు. మొత్తం క్వీన్ బీ డైలీ 500 నుంచి 1500 వరకు గుడ్లు పెడుతుంది. ఈ మగ ఈగలు అయితే వీటిలో చిన్నపిల్లల ఆలన పాలన చూసుకుంటే, వర్కర్ బీస్ మాత్రం బయటికి వెళ్ళి ఆహారం కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అవే తీసుకొస్తాయి. ఈ అల్లటంలో కూడా అదే ముఖ్య ప్రాముఖ్యత వహిస్తాయండి. ఇది నెట్ అల్లటంలో. ఇక మరో రకమైనటువంటి సైనిక జాతి తేనెటీగలను డ్రోన్స్ ఈగలు అని కూడా అంటారని రైతు పితాని చెప్పారు. ఈ డ్రోన్ తేనెటీగలు సేకరించిన తేనెను వాటి దగ్గర నుంచి తీసుకుని మగ ఈగలకు అందిస్తాయి. ఈ విధంగా తేనెటీగలు ఒక పెద్ద రాజ్యాన్ని నడుపుతాయని చెబుతున్నారు. ఇక ఒక తేనెటీగ రోజుకు 1500 గుడ్లు పెడుతూ వాటి సంతతిని పెంచుకుంటాయని రైతు సత్యనారాయణ తెలుపుతున్నారు. ఇంటి మొత్తానికి ఆడేగ ఒకటే ఉంటుందండి. మగ ఈగలో ఎన్నున్నా ఉపయోగం లేదండి. నిరుపయోగం. శుభ్రం చేయటం, క్లీన్ చేయటం సెక్షన్ తప్పించి అవి చేసేది తక్కువ అండి పని. సైనిక ఈగలు ఉంటాయండి. ప్రతి పువ్వుల నుంచి రోజుకి ఒక ఈగ వచ్చి 200-300 సార్లు తిరుగుతుందండి. ఎక్కడ పువ్వులు ఉన్నాయి, ఎక్కడ మకరందం ఉంది, అక్కడ నుంచి మకరందాన్ని అంతా తీసుకొచ్చి ఈ గదుల్లో తీసుకొచ్చి మగ ఈగలకి ఇస్తే మగ ఈగలు పట్టుకెళ్ళి నింపుతూ ఉంటాయండి. ఆడ ఈగ ఏమో ఆ నింపిన దాంట్లో గుడ్లు పెడతా ఉంటుంది. రోజుకి 1000 నుంచి 1500, 2000 కూడా పెడుతుందండి ఆడ ఈగ. పెట్టుకోవటే ఉంటుందండి ఆడ ఈగ. కరోనా దగ్గర నుంచి తేనె వాడకం బాగా పెరిగింది. దీని ద్వారా మనిషి బరువు తగ్గడం, బాడీ యొక్క రెసిస్టెన్సీ పవర్ పెంచుకోవడం, ఇవే కాకుండా అనేక రకాల రుగ్మతలకు తేనె ఒక ఔషధంలా పనిచేస్తుంది. కోవిడ్ తర్వాత ఈ తేనె వాడకం చాలా ఎక్కువైంది. ప్రతి వాళ్ళు చాలామంది వాడుతున్నారు. దానివల్ల మనం బయటికి వెళ్ళవలసిన పనే లేదు. ప్రతి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అది కేజీ 400 కానీ, కేజీ 500 కానీ, కేజీ 300 కానీ వాళ్ళు ఇష్టాన్ని బట్టి తీసుకెళ్తారు. మనం కరెక్ట్గా ఇస్తే కస్టమర్ మన దగ్గరికి వస్తారు. ఎవరండి మీది? పాసులపూడి అండి మాది, కొండమ్మ చెంత దగ్గర. నెల వస్తామండి. కొంచెం బరువు వెయిట్ తగ్గుతుందని చెప్పి ఆ తేనె ఒరిజినల్గా దొరుకుతుందండి ఇక్కడ మాకు. ఒరిజినల్గా తీస్తున్నారండి. ఈయన నెల వచ్చి పట్టుకెళ్తామండి. నెల తీస్తారు ఇక్కడ. నెల వచ్చి తీసుకెళ్తున్నామండి. చాలా బాగుంటుందండి తేనె. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఈ తేనె తీసుకోవడానికి? రామేశ్వరం నుంచి వచ్చామండి. రామేశ్వరం నుంచి వచ్చారు. ఏ రామేశ్వరం అండి? అంతర్వేది సంగటిపల్లి రామేశ్వరం అండి. నెల వస్తామండి. ఈ నెల పట్టినప్పుడే మేము తీసుకెళ్తాము. చాలా బాగుంటుందండి. సమాజంలో స్వచ్ఛమైన తేనెకు ఉన్న డిమాండ్ను గ్రహించిన రైతు పితాని సత్యనారాయణ తాను పరిశ్రమను స్థాపించడమే కాకుండా నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ జరిగింది. డ్రగ్స్ ఆనవాళ్లు ఎక్కడ దొరికినా సీజ్ చేస్తామని డీఎస్పీ గురునాథ్ బాబు పేర్కొన్నారు.
గంజాయి రహిత సమాజం చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయికి ఒకసారి అలవాటు పడితే అందులోంచి బయటికి రావడం చాలా కష్టమని గురునాథ్ బాబు తెలిపారు. తెలిసి తెలియని వయసులో డ్రగ్స్కి అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని అన్నారు. 26 యాంటీ డ్రగ్ డే. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసుతో కలిపి ఎస్సీబీకి సంబంధించిన ఎక్సైజ్ పోలీసుతో కలిపి ఈరోజు నేను మా సిఐ గారు శ్రీనివాసులు తర్వాత వాళ్ళ సిబ్బందితో పాటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి తర్వాత అక్కడ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా తీసుకుని వచ్చి వాళ్ళ స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజానికి ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా ప్రవర్తించాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గారు తర్వాత ఎక్సైజ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వరద నీటి కారణంగా రోడ్లు వీధి కాలువలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్కు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 1వ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ యేసుబాబు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల మీద యువతకు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక చిన్నపిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో సెబ్ సిఐ రామ్మోహన్ రావ్, ఎస్ఐ కరుణప్రియ, ఏఎస్ఐ, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు యేసుబాబు. నేను సిఐ గుడివాడ రూరల్గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను గుడివాడ 1 టౌన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అంతర్జాతీయ డ్రగ్స్ రహిత దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు గుడివాడ పట్టణ పరిధిలో స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. యువత ముఖ్యంగా ఈ డ్రగ్స్ మహమ్మారికి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. అందువల్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించే భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 days ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ 100 days లో కూడా ఈ డ్రగ్స్ ని నిరోధించడం కోసం ఏ విధంగా అవగాహన కల్పించాలో స్టూడెంట్స్ కానీ యువతకు కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకి కానీ కల్పించి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం కాకుండా మంచి దిశగా సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మారుతాళాలను ఉపయోగించి బైకులను దొంగలించే ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కప్పరాల తిప్పకు చెందిన 3 దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 15 లక్షల విలువ చేసే 21 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. నిందితులపై ఇంతకు ముందే కావలి, కనిగిరి, ఒంగోలు, చీరాల పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. చెడు వ్యసనాలకు బానిసలై సులువైన మార్గంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఈ ముగ్గురు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. నిరంజన్, సాయి ఆనంద్, విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు ఎమ్మెల్యే గోండు శంకర్. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేశారు. గతంలో చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం జరిగిందన్నారు. ఇక గత 10 ఏళ్లలో వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని, నాడు నేడుతో ప్రజాధనం వృధా అయింది తప్ప విద్యార్థులకు ప్రయోజనం కలగలేదన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు రానున్నాయని తెలిపారు. మళ్ళీ ప్రజలందరూ, అలాగే స్టూడెంట్స్, తల్లిదండ్రులు, టీచర్స్, విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈ విద్యా వ్యవస్థ బాగుంటుంది, మళ్ళీ మనందరి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో అఖండమైన మెజారిటీ ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం తరఫున ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థకి. ఇప్పుడు నారా లోకేష్ గారు గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఐటీగా చేసేవారు, ముఖ్యమంత్రి గారు కుమారులు. ఆయన మాకు ఊర్లో ఎల్ఈడి లైట్లు ఇచ్చారు, ఈ రోజు కూడా వెలుగుతున్నాయి అంటే కారణం ఆయన చలవే. అటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు పంచాయతీరాజ్. మళ్ళీ ఈ పాఠశాల విద్యను మళ్ళీ గాడిలో పెట్టాలి, మళ్ళీ అందరు భవిష్యత్తులు బాగోవాలి. మీరందరూ భావి భారత పౌరులు, మీరందరూ రేపు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అవుతారు ఇక్కడ నుండి. అలాగే వేదిక పెద్దలు, వివిధ స్థాయిలో ఉన్న అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి టీచర్స్, మరి ఇతర పబ్లిక్ పర్సన్స్ మరియు అందరికీ కూడా, విలేకరులందరూ కూడా నమస్కారం అండి. అలాగే పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు మనకి గౌరవ అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు మన స్కూల్కి వచ్చి సందర్శించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే ఫస్ట్ టైం అతను ఈ జిల్లాకి, మన శ్రీకాకుళానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన దగ్గరికి వచ్చున్నారు. నెక్స్ట్ ఏంటంటే అతను చాలా విద్యార్థులు, అతను కూడా సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, చాలా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అతను ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉన్నాయి. అటువంటి మంచి వ్యక్తి మనకి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉండి మనకి జిల్లా సేవ చేయడానికి మనకు వచ్చినందుకు మనందరం గర్వపడుతున్నాము. అలాగే సార్ ఈ రోజు కూడా మాకు కిట్స్, పిల్లలకి కిట్స్ ఇవ్వాలనే ఉత్సాహంతో మీరు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా లాస్ట్ వీక్ వచ్చున్నారు. ఆ టైంలో కూడా మీరు సడన్గా పాపం ప్రమాణ స్వీకారానికి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మీరు చాలా ఇబ్బంది పడి మాకు మరీ చెప్పి వెళ్ళారు. మళ్ళీ అదే మాట మీద మీరు మాకు వచ్చినందుకు మీరు చాలా కంగ్రాచులేషన్, సంతోషం అండి. ఈరోజు మనం ముఖ్యంగా పెట్టుకునే కార్యక్రమం ఏంటంటే స్టూడెంట్స్ కిట్స్ గురించి మనం సార్ ఇక్కడికి నేను వచ్చి పిల్లలందరికీ అభినందించి మీ అందరికి నేను నా చేతుల మీదుగా ఇస్తాను, నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి వచ్చారు. కాబట్టి ఈరోజు స్టూడెంట్స్ కిట్స్ సంబంధించిన అన్నీ కూడా మీకు అందరికీ అందుబాటులో అందజేయడం జరిగింది. పుస్తకాలు ఇచ్చాము, బ్యాట్లు ఇచ్చాము, షూస్ ఇచ్చాము, యూనిఫామ్స్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము. అవన్నీ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోండి. ప్రభుత్వం ఈరోజు చాలా ప్రెస్టీజియస్గా ఎడ్యుకేషన్ సంబంధించి మీరందరూ చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి వ్యక్తులుగా సమాజంలో రాణించాలని చెప్పి ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మోటివేషన్ చేసే కార్యక్రమం మనకి చేస్తున్నారు. అలాగే మీకు పుస్తకాలు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిడ్ డే మీల్స్ సంబంధించి చక్కటి మెనూ ఈ రోజు మళ్ళా ప్రభుత్వం వారు మార్చి ఈరోజు కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఆ మెనూ కూడా చాలా బాగుంది, చాలా రుచికరంగా ఉంది.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరూ చెప్పిన దానికంటే కూడా నాకు నా పర్స్పెక్టివ్లో, నా అనుభవంలో నేను చూసిన రామోజీ గారిని మీ కొద్ది సంఘటనలు పంచుకుంటాం. రామోజీ గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు. ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా, ప్రజల పక్షపాతం. ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం, ఈ పర్స్పెక్టివ్లోనే, ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది. నన్ను ఒకే ఒకసారి ఆయన 2019లో ఒక లంచ్కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి. ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది. ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఒక వ్యక్తికి ఇంత, ఆయన ఆ రోజు లంచ్ తర్వాత కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన వేదనని నేను చూశాను. ఆయన నలిగిపోతున్నారు. నిజంగా పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరం దేశానికి, ప్రజాస్వామ్యానికి ఎంత కీలకమైంది అది ఆయన చెప్తుంటే ఆయన ఆవేదన నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మీద ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనందరికీ తెలుసు. ఒక పేపర్ ఒకటే నడపటం చాలా కష్టసాధ్యమైంది. కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి, జనరల్గా అలాంటి విలువలు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక. అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్, యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ వాల్యూర్, అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. అలాంటి మహానుభావుడు సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతున్నది ఎలా ఉందని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది, చాలా కష్టమైంది. పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ, స్టూడియోస్ కానీ, హోటలియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు. కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్. ఇందాక కొల్లూరు పార్థసారథి గారు చెప్పిన, ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ, పార్థసారథి గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం పెట్టాలని. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరు, ఒక పత్రికాధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాలంతా బెదిరించినా కానీ, ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం. కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవ్వను, ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టే కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో.
he went ahead and upheld the journalistic values. వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది. ఆయన ఆఖర్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడు వస్తాయి వీటన్నిటి అనుకున్న టైంలో నేను ఒకటి అనుకున్నాను, నా ఆరోగ్యం. ఇవి రావురు నవార్తలో ఉన్న అప్డేట్స్. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.